అప్పటికే 12:30. ఇప్పుడే రాలేదు, కూరగాయలు కట్ చేసుకోలేదు. ఎప్పుడు పని చేయాలి, ఏ ప్రాసెస్ చేయాలి, ఎప్పుడు వంట అవుతుంది. చిన్న ప్రార్థన చేసుకొని త్వరగా పనిలో ప్రవేశిస్తాను. నాయన తండ్రి వినోద దిన స్తోత్రాలు మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకోండి. ఏసే దివ్య నామమున ప్రార్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు బాక్సెస్ కట్టాలి. లేచారండి, ఏమా పిల్లలు లేచారా? లేస్తున్నా మమ్మీ. టైం అయిపోయింది. సరే మమ్మీ. వంట అయిపోయింది. తొందరగా నేను బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా ఆఫీస్కి బయలుదేరుతాను కూడా. ఏమా ఇంకా రాలేదా? పాలు కలిపి ఆరిపోతున్నాయి. వస్తున్నా. రాదు, ఆరితే తాగరు. మీకడ కంటే ఊరుకో. వచ్చేస్తున్నా. నేనే అన్ని వాళ్ళన్ని ముక్కి మూతికి. థ్యాంక్ యూ మమ్మీ. ఇక మీకు సమయం దొరికితే నాకు క్లాస్. మేడం, పంచర్ అయింది మేడం టైర్. సారీ మేడం, ఇప్పుడే చూస్తున్నాను. వస్తాను మేడం. ఓకే మేడం. అండి కాస్త పిల్లలు కాలేజీలో దించేయండి. ఆటో రాలేదు. రోజు మీరు వెళ్ళండి, వాడు పడుతున్నాడు ఇంకా. బాబు. మమ్మీ. అదే నాన్న, చెల్లికి కొంచెం కాలేజ్ దగ్గర దింపేస్తా. వస్తున్నా మమ్మీ. పని ఆనతో వెళ్ళు. సరే, మరి అన్నీ అయిపోయినాయండి. మీ అందరికి బాక్స్ ప్యాక్ చేసి పెట్టేశాను. మరి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అయ్యో, ఇవాళ అసలు వాక్యమే చదువుకోవాలా, బైబిల్ చదవాలా, కనీసం క్యాలెండర్లో చదువుకుంటాయి వాడు. ఏముందో ఇవాళ ఎంత తారీఖు? 21 కదా. ఆయన ప్రేమించి వాళ్ళు పొలంతో ఉదయించి సూర్యుని వలె ఉందరు. నాయన నీకు వందనాలు ప్రభు. ఎక్కడ చెప్పినట్టుగా కనిపిస్తే వాడు కనపడలా. చూడు, అక్కడే ఉంటాయి కదా. ఒక్కొక్కరికి 10 చేతులు అంటే సరిపోదు. అయిపోయింది వాళ్ళకి ఆఫీస్. వచ్చేసానండి. పరిచయం చేస్తాను మీకు. నేను రానే వచ్చాడు. వంట కూడా అవ్వాలి. ఎవరు ఫోను? హలో నాన్న, ఏమ్మా ఏంటి ఇంకా కాలేజ్ నుండి రాలేదేంటి? వస్తున్నాను మమ్మీ. ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది రావడానికి. ట్రాఫిక్ లో ఉన్నాను మమ్మీ. ఓకే, అవునా? ఏంటి నాన్న, ఎక్కడున్నావు? ఎందుకు హాస్పిటల్ ఎందుకున్నావు? అవునా, ఏమైందా బాబుకి? వైరల్ ఫీవరా? తొందరగా వంట చేస్తే క్యారియర్ తీసుకెళ్తావా? ఓకే అమ్మా, సరే మరి.